హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నవారికి సంబంధించి ఒక కొత్త రూల్ అయితే విడుదల చేశారు. అయితే గ్యాస్ సిలిండర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరో 3 రోజుల్లోగా ఈ ఒక్కటి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే కనుక ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సబ్సిడీ కానివ్వచ్చు, అలాగే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కూడా అయితే పూర్తిగా అయితే రద్దు చేయబోతున్నారు. అయితే ఎందుకు రద్దు చేయబోతున్నారు, అలాగే మనం ఏమేమి చేసుకోవాలి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఈ ఒక్క రూల్ అనేది వర్తిస్తుంది. అయితే గ్యాస్ సిలిండర్లు కొంతమంది హెచ్పి గ్యాసు, ఇంకొంతమంది ఇండియన్ గ్యాసు, ఇంకొంతమంది భారత్ సిలిండరు, ఇంకొంతమంది డిఫరెంట్ టైప్ ఆఫ్ సిలిండర్స్ కూడా అయితే యూస్ చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఏ సిలిండర్ యూస్ చేసినప్పటికీ ఈ రూల్ అనేది మీకు వర్తిస్తుందండి. అయితే గ్యాస్ సిలిండర్లో ఉన్నవారు తప్పనిసరిగా మరో 3 రోజుల్లో, అనగా ఆగస్టు 16వ తేదీలోగా మీరు ఈ ఒక్కటి అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఆ ఒక్కటి ఏంటని చూసుకున్నట్లయితే, గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇంకా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయలేదని చెప్పేసి కేంద్రం అయితే గుర్తించారు. దీనికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. ఈ ఈకేవైసీ అనేది మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటనేది చూసుకున్నట్లయితే, ఈ ఈకేవైసీ అనేది మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో వచ్చేసి మనకు పిఎం ఉజ్వల యోజన వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ఆఫ్లైన్ ప్రకారం చూసుకున్నట్లయితే, మీ ఇంట్లో ఒకవేళ హెచ్పి గ్యాస్ సిలిండర్ ఉంటే కనుక తప్పనిసరిగా గ్యాస్ బుక్తో పాటుగా మీరు మీ యొక్క మొబైల్ అనేది తీసుకొని, ఆధార్ కార్డ్ అనేది తీసుకొని మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే కనుక మీ యొక్క గ్యాస్ బుక్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ దగ్గర ఒక బయోమెట్రిక్ వేయించుకుంటారు, అనగా వేలిముద్ర అనేది వేయించుకొని మీ యొక్క ఆధార్లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు చెప్తే కనుక వాళ్ళు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీకు గ్యాస్ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మనకు ఇండియన్ గ్యాస్ కానివ్వచ్చు, హెచ్పి కానివ్వచ్చు, ఇంకా మనకి ఏంటంటే భారత్, ఈ రకమైనటువంటి ప్రతి సిలిండర్కి సంబంధించిన కంపెనీకి సంబంధించి మీరు ఈ ఏజెన్సీకి వెళ్ళాలి, అనగా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకు దీనికి సంబంధించిన ఓటీపీ చెప్తేనే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఈకేవైసీ చేసుకున్న వారు మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి బుక్ చేసుకున్న వెంటనే గ్యాస్ సిలిండర్ రావడం కానివచ్చు, అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి సబ్సిడీ రూ. 500కు సంబంధించి పడతాయి. అలాగే మన యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే మీకు గ్యాస్ సిలిండర్ కానివ్వచ్చు, అలాగే మనకు ప్రతిదీ కూడా మనమైతే కష్టాలైతే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదండి మనకు ఆగస్టు 16వ తేదీ వరకు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.